నమస్కారం ఇదే సంగతికి స్వాగతం 70 ఏళ్ల స్వాతంత్ర భారతం స్వాతంత్రపు తొలినాళ్లలో భారతావని ఐక్యతే గొప్ప అనుకునే విమర్శలు దాటుకుంటూ ప్రపంచంలో అభివృద్ధి శక్తిగా ఆవిర్భవిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమే బలంగా ఎదుగుతూ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. సంస్కరణల పదంతో అన్ని రంగాల్లోనూ అద్వితీయమైన ప్రగతితో మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లే స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకు దేశం ఆ ప్రగతి ప్రస్థానమే నవభారత నిర్మాణానికి పునాదులు వేసింది. ఇక ముందు జరిగే భారత అభివృద్ధి ప్రయాణం మరింత కీలకం. ఆ దిశగా ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే 2 ఏళ్లుగా ఎన్డీఏ సర్కార్ అమలు చేస్తున్న సంస్కరణలతో ఆర్థిక మాంద్యంలో భారత్ ఆశాదీపంగా మారింది. అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకుంటోంది. మరి భారత్ను అగ్రగామిగా చేర్చేందుకు మోదీ సర్కార్ భవిష్యత్ ప్రణాళికలేంటి? ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరి చెంతకు చేర్చేందుకు ఎలాంటి వ్యూహం అమలు చేయనుంది? ఎర్రకోట సాక్షిగా సమగ్ర అభివృద్ధికి ఆ బహుముఖ ప్రణాళికలను దేశ ప్రజల ముందుంచారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏళ్ల స్వరాజ్యం సాక్షిగా సురాజ్య సంకల్పం. ఐక్య భారతావనితోనే అభివృద్ధి భారతం సాధ్యం. అహింస అవినీతికి తావులేని సుపరిపాలనకు నాంది. భారతావని 70 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా సురాజ్య సంకల్పం శంఖారావం పూరించారు. దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించే స్వరాజ్యం పోరాటంలో భాగస్వాములు కాని నేటి భారతావని సురాజ్య పోరాటానికి సిద్ధం కావాలని ఎర్రకోట వేదికగా త్రివర్ణ పతాక రెపరెపల సాక్షిగా పిలుపునిచ్చారు. स्वराज्य को सुराज्य में बदलना ये 125 करोड़ देशवासियों का संकल्प है। 125 करोड़ देशवासियों के सुराज्य के संकल्प को आगे बढ़ाने के लिए अपनी अपनी विशेष जिम्मेवारियों की ओर प्रतिबद्धता से आगे बढ़ना होगा। पंचायत हो या पार्लियामेंट हो, ग्राम प्रधान हो या प्रधानमंत्री हो, हर किसी को, हर डेमोक्रेटिक इंस्टीट्यूशन को सुराज्य की ओर आगे बढ़ने के लिए अपनी जिम्मेवारियों को निभाना होगा, अपनी जिम्मेवारियों को परिपूर्ण करना होगा और तब जाकर के भारत सुराज्य के सपने को पाने में और अधिक देर नहीं करेगा. వరుసగా మూడోసారి బుల్లెట్ ప్రూఫ్ అద్దం రక్షణ లేకుండా ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ అభివృద్ధి భారత నిర్మాణం కోసం కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, ప్రగతి ప్రణాళికలు ప్రజల ముందుంచారు. సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా పాలనా ప్రణాళికలు కొనసాగిస్తున్నట్లు తేల్చి చెప్పారు. బాధ్యత, జవాబుదారీతనం పునాదులుగా సురాజ్య స్థాపన దిశగా అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. సురాజ్య సంకల్పం తీసుకోవడానికి నేపథ్యాన్ని వివరించారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు పేరు కోసం ఖజానా ఖాళీ చేసే సంప్రదాయం కొనసాగిందని, తమ విధానం అది కాదని స్పష్టం చేశారు. తమకు పేరు రాకపోయినా దేశ ప్రగతి పథంలో వెళ్లాలనేదే లక్ష్యమని తేల్చి చెప్పారు. అందుకే ఎలాంటి భేషజాలు లేకుండా గత ప్రభుత్వాల పథకాలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాత ప్రభుత్వాల పథకాల్నే నడిపిస్తున్నారనే విమర్శల్ని తిప్పికొట్టారు. పథకాల అమలులో జాప్యాన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా అభివర్ణించిన మోదీ ప్రతి రూపాయి సద్వినియోగం చేసేలా అసంపూర్తిగా ఉన్న 2 ఏళ్లలో 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని వివరించారు. రీఫార్మ్, ఫర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే త్రిసూత్రాలతో ముందుకు వెడుతున్నామని వివరించారు. रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म, उस मंत्र को लेकर के हमने एक के बाद एक चीजें और हर रेंज में करने का हमने प्रयास किया है. हमें सरकार की पहचान बनाने से ज्यादा मेरे हिंदुस्तान की पहचान कैसी बने उस पर बल है.
సంకల్పముంటే అసాధ్యాల్ని సుసాధ్యం చేయవచ్చని 2 ఏళ్లలోనే చేసి చూపించామన్న మోదీ జన్ధన్ యోజన, మరుగుదొడ్ల నిర్మాణంలో సరికొత్త చరిత్ర సృష్టించామని వివరించారు. రహదారుల నిర్మాణం, విద్యుత్ కల్పన సౌకర్యంలో ప్రభుత్వ ప్రగతిని దేశ ప్రజల ముందుంచారు. విద్యుత్ ఆదా సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా 77 కోట్ల ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యమని, ఇందులో భాగంగానే 350 రూపాయలున్న ఆ బల్బుని 50 రూపాయలకే అందేలా చేశామని గుర్తు చేశారు. గత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా పల్లె పల్లెకు విద్యుత్ వాగ్దానాన్ని ప్రస్తావిస్తూ 70 ఏళ్లుగా అంధకారంలో అలమటించిన గ్రామాల్లో ఇప్పుడు వెలుగులు నిండాయని ఉదాహరణలతో వివరించారు. दिल्ली से 3 घंटे की दूरी पर हाथरस इलाके में एक गांव नगला फटेला, ये नगला फटेला 3 घंटे लगते हैं पहुंचने में, 3 घंटे, लेकिन बिजली को पहुंचने में 70 साल लग गए मेरे भाइयों बहनों, 70 साल। हमने उन कामों पर हम किस कार्य संस्कृति से काम कर रहे हैं इसका मैं परिचय करवा रहा हूं. ఈ సందర్భంగా ఎన్డీఏ సర్కార్ కార్పొరేట్ ప్రభుత్వం అనే విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. వ్యవసాయ సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. किसान को जमीन से लेकर के उत्पादित चीजों तक उसकी रक्षा करना, पहली बार कम से कम प्रीमियम से अधिक से अधिक और वो भी गारंटी के साथ फसल बीमा योजना देने का काम हमने किया है. हमने फसल के उत्पादन को 15 लाख टन अन्न के संरक्षण के लिए नए गोदामों का निर्माण किया है. हमने पहली बार फूड प्रोसेसिंग को विशेष रूप से बल दिया है. 100% फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट को हमने प्रोत्साहित किया है, जिसके कारण कृषि आधारित उद्योगों को बल मिलेगा. ये चीजें हैं जिसके द्वारा, और जो मेरा सपना है 2022 में किसान की इनकम को डबल करना. సంస్కరణ పథంతో అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయన్న మోదీ అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడించిందని గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై వివిధ సంస్థలు కురిపిస్తున్న ప్రశంసల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంస్కరణలతోనే దేశంలోని అవినీతికి అడ్డుకట్ట వేసి కోట్ల రూపాయల్ని ప్రజాధనానికి చేర్చగలిగామని తెలిపారు. సామాన్యుడిపై ధరల భారం తగ్గించడంలో కేంద్రం వైఫల్యం చెందిన విమర్శలపైన మోదీ వివరణ ఇచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడిలో ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు లెక్కలతో సహా వివరిస్తూ దేశంలో వరుస కరవు పరిస్థితులు కొంత అవరోధంగా మారాయని తెలిపారు. ये बात सही है कि पहले की सरकार में इन्फ्लेशन रेट 10% को भी पार कर गया था. हमारे लगातार कदमों के कारण इन्फ्लेशन रेट हमने 6% से ऊपर जाने नहीं दिया है. 2 साल देश में अकाल रहा. सब्जियों के दाम पर अकाल का प्रभाव तुरंत होता है, मार्केट की कमी का प्रभाव होता है, उसके कारण कुछ दिक्कतें जरूर आई. 2 साल के अकाल के कारण दाल के उत्पादन की गिरावट भी चिंता का विषय बना. इसके बावजूद भी अगर जिस प्रकार से पहले महंगाई बढ़ती थी, अगर उसी रफ्तार से बढ़ी होती तो पता नहीं मेरे देश के गरीब का क्या होता. इसको रोकने में हमने भरपूर कोशिश की है. जितना प्रयास मुझसे होगा मैं करता रहूंगा और गरीब की थाली को महंगी नहीं होने दूंगा. ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదన్న ప్రధాని కశ్మీర్లో ఉగ్రవాది బురాన్ కాల్చివేత అనంతరం అతడికి మద్దతు ప్రదర్శనలు, ఇతర పరిణామాల నేపథ్యంలో దాయాది హద్దుల్లో ఉండాలని పరోక్ష సందేశం పంపించారు. యువత హింస వైపు మళ్లకూడదని, వారిలో ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్య భారత్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ద్వంద్వ నీతిని ఎండగట్టారు. आज कहीं जंगलों में माओवाद के नाम पर, सीमा पर उग्रवाद के नाम पर, पहाड़ों में आतंकवाद के नाम पर कंधे पर बंदूक लेकर के निर्दोषों को मारने का खेल चला जा रहा है. 40 हो गया. ये धरती माता रक्त से रंजित होती गई है, लेकिन इस आतंकवाद को रास्ते पर जाने वालों ने कुछ नहीं पाया. मैं उन नौजवानों को कहना चाहता हूं, ये देश हिंसा को कभी सहन नहीं करेगा. ये देश आतंकवाद को कभी नहीं सहन करेगा. यह देश आतंकवाद के सामने कभी झुकेगा नहीं. मैं उन नौजवानों को कहता हूं, अभी भी समय है, लौट आइए, अपने मां बाप के सपनों की ओर देखिए, अपने मां बाप की आशा आकांक्षाओं की ओर देखिए, मुख्य धारा में आइए, एक सुख चैन की जिंदगी जिए. हिंसा का रास्ता कभी किसी का भला नहीं करता है.
ఇదే సమయంలో ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్పష్టమైన సందేశాన్నిచ్చిన ప్రధాని మోదీ తీరు మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దళితులపై దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్న మోదీ సామాజిక ఐక్యతను కాపాడాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. విచ్ఛిన్నకర రాజకీయాలకు చెల్లుచీటి పాడాలని పిలుపునిచ్చారు. जाति के कारणों की वजह से किसी का भी अनादर मत करो, हर किसी का सम्मान करो। जो बात गांधी ने कही, जो बात आंबेडकर ने कही, जो बात रामानुजाचार्य ने कही, जो भगवान बुद्ध ने कही, जो हमारे शास्त्रों ने कही, जो हमारे सभी आचार्य महंतों गुरुओं ने शिक्षकों ने कही, वो है हमारे सामाजिक एकता की। समाज अगर टूटता है, साम्राज्य बिखरता है, ऊंच नीच में बढ़ जाता है, स्पृश्य अस्पृश्य में बच जाता है, तो भाइयों बहनों वो समाज कभी टिक नहीं सकता है। सरकारों ने, समाज ने मिलकर के समाज में जो टकराव की स्थितियां पैदा होती है उसमें से हमने निकलना होगा। ఇలా ఎర్రకోట సాక్షిగా ప్రభుత్వ అభివృద్ధి నమూనా ఆవిష్కరిస్తూనే విమర్శలకు స్పష్టమైన సమాధానం చెప్పారు ప్రధాని మోదీ. కొన్ని వర్గాలపై జరుగుతున్న దాడులపై మౌనంగా ఉంటున్నారన్న విమర్శల్ని మరో మాట లేకుండా తిప్పికొట్టారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయమని స్పష్టం చేస్తూ బహుముఖ అభివృద్ధి లక్ష్యాన్ని భారతావని ముందుంచారు ప్రధాని మోదీ. భారత్ మాతా కీ వందే 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 జై హింద్ జై హింద్. పాకిస్తాన్ పట్ల భారత విదేశాంగ విధానంలో ఒక్కసారిగా స్పష్టమైన మార్పు. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ పేరుతో భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఇంకెంత మాత్రం సహించబోమన్న హెచ్చరికలు, మరోవైపు దాయాద్ నుంచి స్వేచ్ఛ కోరుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్ ప్రాంతాల ప్రజలకు మద్దతు. ఇవన్నీ పాకిస్తాన్ను కలవరపాటుతో పాటు ఆత్మరక్షణలో పడేసేవే. కల్లోల కశ్మీరంపై 2 రోజుల క్రితం అఖిలపక్ష సమావేశం తర్వాత మోదీ ప్రస్తావించిన ఇవే అంశాలు దాయాద్ దేశాన్ని ఇరకాటంలో పెట్టాయి. అందుకు సంబంధించి ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ చేసిన తాజా ప్రకటన విదేశీ విధానంలో కొత్త మార్పులపై సంకేతాలందిస్తోంది. జమ్మూ కశ్మీర్ రావణ కాష్టంలా మండుతోంది. ఆందోళనలు మొదలై నెల రోజులకు పైనే అయ్యింది. అక్కడ శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. సున్నితమైన అంశం కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదే బలహీనతను సాకుగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తూ లోయలో మరింత ఆజ్యం పోస్తోంది దాయాది దేశం పాకిస్తాన్. మనకన్నా ఒకరోజు ముందు స్వాతంత్ర్యం జరుపుకున్న ఆ దేశం కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంకితమిస్తున్నట్టు ప్రకటించి మరింత దుందుడుకుతనాన్ని ప్రదర్శించింది. తనకు వేరే సమస్యలు ఏవీ లేనట్టు కశ్మీర్ సమస్యే తన సమస్యగా సృష్టించుకుని నానా హంగామా చేసేస్తోంది. ఈ హంగామా వెనుక కుట్ర ఎవరికీ తెలియంది కాదు. పైగా కశ్మీర్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామంటూ ఎవరూ అడగని పెద్దరికాన్ని భుజానికెత్తుకుంది. అయితే పాక్ ఎత్తుగడలు తెలిసిన భారత్ ఇంతవరకు సరఫరా చేసిన ఉగ్రవాదం చాలంటూ చురకలంటించడంతో మౌనం వహించింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక నెపంతో భారత్ను ఇరకాటంలో పెట్టడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్కు 2 రోజుల క్రితం జరిగిన అఖిలపక్షాల భేటీతోనే గట్టి హెచ్చరికలు పంపారు ప్రధాని మోదీ. సరిహద్దు ఉగ్రవాదం కారణంగా జమ్మూ కశ్మీర్లో అలజడి రేగుతోందన్న ప్రధాని అందుకు కారణం పాకిస్తానేనని కుండబద్దలు కొట్టారు. అబద్ధాన్ని నిజం చేయడానికి పాక్ 1000 అబద్ధాలు చెప్పినా ప్రపంచం నమ్మదన్నారు. ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్లో ప్రజలపై సైన్యం దాడుల అంశాన్ని ప్రస్తావించి ఆ దేశాన్ని మరింత ఇరకాటంలో నెట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్, బాల్టిస్టాన్ ప్రాంతంలో ఆందోళనకారులపై పాక్ దళాలు దాడులు జరిపిన సమయంలో మోదీ ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా జోక్యం, పాకిస్తాన్ సైన్యం అణచివేతను నిరసిస్తూ వారి బలగాలు ఆ ప్రాంతం వదిలి వెళ్లాలంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకొచ్చారు. గిల్గిట్, బాల్టిస్తాన్లో అనేక మంది యువకులను పాక్ సైన్యం నిర్బంధించిందని, సైన్యం తమ భూభాగాన్ని వెంటనే విడిచి వెళ్లిపోవాలన్న నిరసనలు పెరిగాయి. కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి.
నేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని, బలూచిస్తాన్, గిల్గిట్ ప్రాంతాల్లో దారుణ స్థితిగతుల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పీఓకేలో ఆందోళనలు మరింత పెరిగాయి. కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళనలకు పాక్ మద్దతు ఉందన్న మోదీ పీఓకేలో పాక్ అరాచకాలని ప్రపంచ దేశాల ముందు నిలుపుదామని పిలుపునివ్వడం పట్ల బలూచిస్తాన్, ఆయా ప్రాంతాల్లో స్వేచ్ఛ కోసం పోరాడుతున్న నేతల నుంచి సానుకూల స్పందన వచ్చింది. తమ పోరాటానికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానిని ప్రశంసల్లో ముంచెత్తారు. Raising the voice for Balochistan should not be a temporary reaction or counter strategy by the Indian government, but should be a sincere intention of the Indian people to support their oppressed Baloch brothers and sisters, and also should be a very serious part of the foreign policy of Indian government. The Baloch nation and all the oppressed people of the world still remember and respect the decision of Indian government when India intervened and came for the rescue of Bengali people from Pakistani brutality in 1970s. Pakistan demands self-determination and self-rule of Kashmiris, and at the same time in Balochistan they are crushing the same demands of Baloch people by force. This does not only exposes the double standards of Pakistan, but also their evil designs to disrupt the peace and stability in the region. పదే పదే భారత్లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ అంశంలో పాక్ తలదూర్చటం ఇష్టం లేని భారత్ ఈసారి ఆ దేశానికి పంపిన హెచ్చరికలు అందరినీ ఆశ్చర్యంలో పడేయడమే కాదు, ఆలోచనలు రేకెత్తించాయి. ఇప్పటి వరకు ఉదారవాదంతో ముందుకు సాగుతూ పొరుగు దేశంతో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకున్న భారత్ వైఖరి సరికొత్త పరిణామమే. కశ్మీర్ సమస్యను ఎలాగైతే అంతర్జాతీయం చేయాలని భావిస్తుందో అదేవిధంగా పాకిస్తాన్ సమస్యల్ని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్లాలని చేసే యత్నం పొరుగు దేశానికి ఇబ్బందికర పరిణామమే. ఇప్పటి వరకు స్వతంత్ర పోరాటం కోసం మద్దతు కోరుతున్న బలూచ్, పీఓకే ప్రజలకు తాజాగా భారత్ నుంచి వచ్చిన మద్దతు మరింత ఉత్సాహాన్నిచ్చిన పాక్ను ఇరకాటంలో పెట్టడం మాత్రం ఖాయం. देखिए, एक टफ स्टैंड इन्हीं ने लिया है. पहले तो इन्हीं ने भी कोशिश की थी बातचीत के ज़रिए मसले हल हो जाएं. पहले ही दिन से मोदी जी ने नवाज़ शरीफ को बुलाया था, उनसे बात हुई थी. फिर उसके बाद भी कई बार राउंड बात हुई, ऊफा में और पेरिस में बात हुई. लेकिन जब भी बात होती थी, बात होने के फ़ौरन बाद ही पंजाब में का अटैक हो गया, या पठानकोट अभी हाल ही में हुआ, कश्मीर में कई बार हुआ. बात आगे नहीं बढ़ने देती, वहाँ की सरकार इंटरेस्टेड नहीं है. अब यह है कि भारत सरकार, ये एनडीए गवर्नमेंट ने भी एक फर्म डिसीजन लिया है कि दहशत और बातचीत साथ साथ नहीं चलेगी, यानी आतंकवाद को उनको बंद करना होगा. अगर बातचीत करना चाहते हैं, क्रॉस बॉर्डर टेररिज्म नहीं एक्सेप्ट होगा. फायरिंग जो करते रहते हैं और टेररिस्ट इन्फिल्ट्रेशन, ये सख्ती से निपटा जाएगा. और जब आप बंद कर देंगे तो हमको बताइए, तब हम शायद बात कर लें. भारत जंग तो ऑप्शन है नहीं, लेकिन ये की बात नहीं करेंगे. और दूसरी चीज़ ये, इन्होंने ये भी कहा है कि ये कश्मीर को, जो ऑक्युपाइड कश्मीर है, उसके ऊपर दोबारा भारत अपना सोच रहा. వాస్తవానికి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించని భారత్ ఇలాంటి అంశాల పట్ల ఎప్పుడూ ఆచితూచి స్పందిస్తోంది. కానీ పాక్ లాంటి దేశాలతో వ్యవహరించే విషయంలో ఇప్పుడు మారిన స్వరమే విదేశాంగ విధానంలో కొత్త వ్యూహంలా కనిపిస్తోంది. ఏది ఏమైనా బలూచిస్తాన్, పీఓకే విషయంలో ప్రస్తుతం భారత్ చేసిన ప్రకటన ఆ దేశానికి కీలెరిగి వాత పెట్టినట్టయింది. సరైన సమయంలో వ్యూహాత్మక అంశాలపై సరైన వేదిక ద్వారా మనదైన వాణిని వినిపించారు. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధాని ఆ విషయాల్ని ప్రస్తావించి దాయాదిని మరింత ఇరుకున పెట్టారు. అందుకే అక్కడి ప్రజలు మోదీని ఆకాశానికెత్తేస్తున్నారు. पिछले कुछ दिनों से बलूचिस्तान के लोगों ने, गिलगिट के लोगों ने, पाक ऑक्युपाइड कश्मीर के लोगों ने, वहां के नागरिकों ने जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है, जिस प्रकार से मेरा आभार व्यक्त किया है, मेरे प्रति उन्होंने जो सद्भावना जताई है, दूर दूर बैठे हुए लोग, जिस धरती को मैंने देखा नहीं है, जिन लोगों को विषय में मेरी कभी मुलाकात नहीं हुई है, लेकिन ऐसे दूर सुदूर बैठे हुए लोग हिंदुस्तान के एक प्रधानमंत्री को अभिनंदन करते हैं, उसका आदर करते हैं, तो मेरे 125 करोड़ देशवासियों का आनंद है.
बलूचिस्तान के लोगों का, गिलगिट के लोगों का, पाक के कब्जे वाले कश्मीर के लोगों का मैं आज तहे दिल से आभार व्यक्त करना चाहता हूं। జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాలు, సమస్యల పరిష్కారాలు చాలా వరకు తెలిసినవి. మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ గురించి ప్రపంచానికి తెలిసింది ఎంత? అసలు అక్కడున్న సమస్య ఏంటి అంటే, బలూచిస్తాన్ వాయువ్య పాకిస్తాన్లో ఉన్న ప్రాంతం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో పర్వతాలు, ఎడారులు విస్తారంగా ఉన్న ప్రదేశం. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడి వారిలో కొండజాతి వాళ్లు ఎక్కువే. ఇవాల్టి పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో ప్రధానంగా బలోచి భాష మాట్లాడే ఆ కొండజాతి ముక్కలైంది. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలకులు 1893లో గీసిన డ్యూరాండ్ రేఖ వల్ల నివసించే భూభాగం ముక్కలై చెల్లాచెదురు కావటం వల్ల 1-2 దశాబ్దాల్లోనే బలోచ్ జాతి స్వేచ్ఛాకాంక్ష, జాతీయవాదం మొదలయ్యాయని చరిత్రకారులు చెబుతారు. భారత స్వాతంత్ర్య ప్రకటన సమయంలో ఉపఖండంలోని సంస్థానాలు అటు పాకిస్తాన్లో గాని ఇటు భారతదేశంలో కానీ విలీనం కావచ్చునని లేదా స్వతంత్రంగా ఉండిపోవచ్చునని ప్రకటించిన తర్వాత బలోచ్ జాతీయవాదం మరోసారి తెరపైకొచ్చినట్టు తెలుస్తోంది. బ్రిటిష్ హయాంలో 4 సంస్థానాలుగా ఉన్న బలూచిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మక్రాన్, లాస్బెలా, కరాన్లు పాకిస్తాన్లో విలీనమయ్యాయి. ఖాన్ ఆఫ్ కలత్ మాత్రం వేరుగా ఉండిపోయి స్వతంత్రత ప్రకటించుకుంది. తమ పాలనను అంగీకరించాల్సిందిగా పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చినా వినకపోవడంతో మార్చి 27, 1948లో కలత్పై సైనిక చర్యకు దిగింది పాకిస్తాన్. కలత్ సంస్థానాధీశుడు యార్ ఖాన్తో విలీన ఒప్పందం చేసుకుంది. విలీనానికి వ్యతిరేకంగా ఖాన్ సోదరుడు సాయుధ పోరాటం ప్రారంభించాడు. కానీ అది విఫలమైంది. అప్పటి నుంచి పాకిస్తాన్ పాలన వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్యం కోసం బలూచ్ జాతి ఎవరో ఒకరి నాయకత్వాన పోరాడుతూనే ఉంది. 60 ఏళ్ల కాలంలో కనీసం 4 సార్లు తీవ్ర స్థాయిలో బలూచ్ జాతీయ పోరాటం సాగింది. ఈ సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు ఉక్కుపాదంతో అణిచివేస్తూ వచ్చింది. ఆ క్రమంలో బలూచ్ ప్రజలపై మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నా అగ్రరాజ్యం సైతం నోరు మెదపలేదు. కారణం ఆ దేశానికి ఉన్న స్వార్థ ప్రయోజనాలే. పాకిస్తాన్లో ఓ రాష్ట్రంగా బలూచిస్తాన్ ఆ దేశ విస్తీర్ణంలో సగభాగాన్ని ఆక్రమించిన జనాభాలో మాత్రం 5% ఆశ్రయమిస్తోంది. విస్తృతంగా చెమురు, సహజ వాయువు, రాగి వంటి సహజ సంపదలు ఉన్నందువల్ల ఆ ప్రాంతాన్ని వదులుకోవడానికి పాక్ ఎంతమాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు పొరుగున ఉండటం వల్ల కూడా దాయాదికి ఆ ప్రాంతం ఎంతో కీలకమైంది. బలూచ్ స్వాతంత్ర పోరాటాన్ని ఇరాన్, చైనా, అమెరికా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు వీరికి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, రష్యా మద్దతు పలుకుతున్నాయి. ఓ దేశ భౌగోళిక, ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి ఉద్యమానికి భారత్ ఎందుకు మద్దతివ్వాల్సి వస్తుందన్న అంశానికొస్తే అందుకు కారణం పొరుగుదేశం వ్యవహార శైలి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న వ్యూహంతో వారికి మద్దతివ్వాల్సిన అవసరం ఏర్పడింది. పాకిస్తాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి రాజకీయ వ్యూహాలు తప్పవని తన స్పష్టమైన ప్రకటనతో మరోసారి నిరూపించారు మోదీ. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.